ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏదో స్పెషల్ రూల్స్ పెట్టిండట మునుగోడు ఇలాకల ఆయన ఇలాకల స్పెషల్ రూల్స్ పెట్టిండట. ఒకసారి మనం అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అర్థమైందిగా. అయితే కొంతమంది లీడర్లు రాజకీయాలకు ఎందుకు వస్తారయ్యా అంటే డబ్బులు కమాయిద్దామని వస్తారంటారు, వస్తురు కూడా. కానీ ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వచ్చి ఉన్న డబ్బులు ఓడిపించుకుంటుండు. ఆయన ఒక్కరోజు మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెడితే 50 లక్షలు కథం, 50 లక్షలు ఖర్చు పెడతాడట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఆపదికి సాపదికి ఒక ఆయన దాఖాలో ఉన్నామని వస్తాడు, ఒక ఆయన ఇల్లు లేదని వస్తాడు, ఒక ఆయన ఇడుపు లేదని వస్తాడు, ఒక ఆయన నా పోరగానికి ఫీజు కట్టాలి సారో అని పబ్బతి పడతాడు. అంటే ఇటువంటి బాధలు గల్లా అర్థం చేసుకునే మనస్తత్వం కాబట్టి ఇక ఎప్పుడు పోయినా ఇక ఇంత మూట పట్టుకొని పోయి జనాలకు ఖర్చు పెట్టి వస్తాడు. ఇక కొంతమంది అయితే నీ దండం పెడితే ఏడంగం వస్తాయి ఎగనాకుదాం, ఏడంగం వస్తాయి మింగుదాం, ఏడ టెండర్లు బట్టి 10 రూపాయలు మిగిలించుకోవాలి నాసి రకం పని చేసి. ఇప్పుడు గిసమంచి భాగవతమే నడుస్తుంది. అందుకనే మీ నరసయ్య తాత ఊకుండా అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. కాదా? ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యిందంటే నీ దండం పెడితే బంజారా హిల్స్లో ఇల్లు, మణికొండలో ప్లాటు, ఇంకో కాడ ఓ ప్లాటు, ఇంకో కాడ ఓ అపార్ట్మెంటు, ఒక ఆడ హోటలు, ఒక ఆడ బిజినెస్, ఊర్లల్లా 100 ఎకరాల భూములు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఈయన మాత్రం ఉన్నే ఓడిపించుకుంటుండు. సరే, ఇంకా అయ్యా మరి అసలు ముచ్చట ఏంటంటే బయటి వారు వచ్చి టెండర్లు వేస్తే ఊరుకోం, ఊరు బయటే షాప్, రాత్రి 8 గంటలకు క్లోజ్, రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. ఒకసారి మనం కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాము బోర్డు మీద. రాజగోపాల్ రెడ్డి ఏం వార్నింగ్ ఇస్తుండయ్యా అంటే, ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తన్లాట ఎగదరా, బతుకు తన్లాట ఎగదరా, ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కెక్కే కదరా, బతుకు బజారు కెక్కే కదరా. మునుగోడు ఎమ్మెల్యే. అయితే నిన్న మొన్నటి దాకా అసలు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండొద్దు, బెల్ట్ షాపులు లేని ఊరుకు నేను 5 లక్షలు 10 లక్షలు కూడా ప్రకటించిండు, కొన్ని ఊర్లలో కూడా ఇచ్చిండు. ఇప్పుడేం తీసుకొస్తుండ అయ్యా అంటే ఇక నిన్నయాల ఇప్పుడు టెండర్లు, మద్యం దుకాణాలకు టెండర్లు, పూలమాల వేసి స్వాగతం రా స్వాగతం రా అంటురుగా అధికారులు. అందుకనే ఇప్పుడు ఈయన ఏమంటుండంటే లోకల్ వాళ్ళే టెండర్లు వాడాలి, బయటోనికి ఛాన్స్ లేదు, లోకల్ వాళ్ళే. ఇంకోటి పొద్దుగూకంగా పొద్దుగూకంగా 4 గంటల నుండి 8 గంటల వరకే మంద అమ్మాలి. ఇంటురా. ఇక వైన్ షాపులకు వెళ్ళి
బెల్ట్ షాపులకు మందు తీసుకుపోవద్దు, మందు అమ్మొద్దు. వైన్ షాపులకు వెళ్ళి మందు అమ్మొద్దు. ఎవరికి అమ్మొద్దు? బెల్ట్ షాపులకు అమ్మొద్దు. అమ్మితే ఇక మధ్యలో మోతేనాట. ఫోన్ల మీద ఫోన్లు చేసి అధికారులకు సురుకు పెడుతుండు. ఇక పోతే ఇంకోటి అసలైందే, ఓనర్లు సిండికేట్ అయితే భర్త పూజే అంటుండు. నీ దండం పెడితే చిన్నసాన ఎమ్మెల్యే కానట్టు పోయి ఎమ్మెల్యే సరగకుండా. ఓనర్లు సిండికేట్ అయితే, ఎందుకంటే ఈ కొయ్యలన్నీ మంచిగా ఒక తాడ పెడతాయి, ముడ్లో కాడ పెట్టి రేటు పెంచుతాయి. అది కూడా ముందే పసిగట్టి ఓనర్లు సిండికేట్ కాబోద్దు అంటుండు. ఒక్కసారి మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడాడు, ఏంది ఏం కథ అనేది మీకోసం పట్టుకొచ్చిన. ఎందుకంటే తాగి అని కడుపులో పేగులు తూట్లు పడ్డా ఇంకా అట్నే తాగుతూనే ఉంటాడు. అందుకనే మొత్తానికి తాత జర్ర గిద్ద ఒకసారి జూమ్ పెట్టు, పెద్ద మనిషిది. ఉండదు మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. పరిస్థితిలో నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాప్ ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైమ్ లో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మున్గోడులో, మేము నడవలేము అని చెప్పినాం. అలో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్ లో ఉంటుంది. అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్ లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమైతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్ ల సెంటర్ ల పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టిండ్రు, అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. వైన్ షాప్ వాళ్ళకి విన్నారు కదా, నాకు జనాల ప్రాణమే ముఖ్యము. ఎవరు ఎన్ని కుట్రలు చేసి, ఎవరు ఎన్ని ఇది చేసి ఏది చేసుకున్నా నేను మాత్రము వినేటోని గాను అని ఇక అధికారులకు ఫోన్లు చేసి సురుకులు పుట్టిస్తుండు, పరుగులు పెట్టిస్తుండు. మొత్తానికి ఈ డూప్లికేట్ మందులు, ఈ కచ్చపెచ్చ మందులతోటి బెల్ట్ షాపులల్లా అడ్డమైన మందు అమ్మి జనాల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు. కాబట్టి అర్రి కీసుకు మాకు ఈ బెల్ట్ షాపులు అర్రి కీసు కూడా ఉండొద్దు. పొద్దుదాకా పాపం ఆడబిడ్డ కన్న కష్టం చేసి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కూలికి నాలికి బాయికాడికి బంధంకాడికి బైరకాడికి గొడ్డుకాడికి గొర్రెకాడికి పోయి ఇదవుతుంటే కొంతమంది తాగుబోతులు మొత్తం తెల్లారంగా ఇక వాళ్ళకు అందరు ఛాయ్ తాగితే వాళ్ళు మందు అవుతారు. అంటే ఇట్లాంటివి చూసే ఆయనే లాభం లేదు, మార్పు రావాలని ముందడుగేసిండు తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ రామసక్కని నిర్ణయం తీసుకుంటూ ఈ తాగుడుకు జనం ఎంత దూరం అయితే ఇంకా అంత ఆరోగ్యంగా ఉంటారు. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఆయువు వాయువులో కలవకుండా ఒక రామసక్కని నిర్ణయం తీసుకొని ఇవాళ ఇన్ని రకాల రూల్స్ పెట్టి కండిషన్లు పెట్టి కథ నడిపిస్తున్నందుకు ఆయనకు మా ఏఎన్ఎన్ ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
దా ఇది కథ. ఈయన డీజీపీ వచ్చిండు, ఈయనమంటుండు పోలీసులు సివిల్ పంచాయతీ చేస్తే చర్యలు తప్పవు. అదే భూముల పంచాయతీలు ఈ మధ్యకాలంలో పోలీసులు ఇక ఎవడన్నా జర బలిసినోడు వింటే 10 పరకో జేబులో పెట్టంగానే ఇక ఈయన దిక్కు మాట్లాడి ఈయన వెనకేసుకొని ఆయన తరుగుతారు. అడుగురా వస్తున్నావారా రావాలి ఆడికి, కానిస్టేబుల్ అని పోయి గొర్ర గుంజుకోరాపు, ఇక గిసవంటి కథలు నడవు వద్దు, మనం నమ్మకంగా చెయ్యాలి. ఇగో ఏమో రాసుకొచ్చి చూడు, యూనిఫామ్ అవినీతి ఒకే దగ్గర ఉండవని తేల్చి చెప్పారు. అవినీతి మన యూనిఫాము ఒకే దగ్గర ఉండొద్దు.